మత్తు వదలరా 2 మంచి కామెడీ మొత్తం ఎక్కించింది. డైరెక్టర్ రితేష్ రాణా గారు 5 ఇయర్స్ తర్వాత పార్ట్ 2 రిలీజ్ చేశారు. మనల్ని నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి స్క్రిప్ట్ రైటింగ్ బాగా టైం తీసుకొని అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. మధ్యలో ఒక సినిమా తీశారు హ్యాపీ బర్త్డే అని, పెద్దగా హిట్ అవ్వలేదు. సరే ఇంకా చెప్తాను. మరి రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సినిమా అయితే పార్ట్ 1 కంటిన్యూస్ నే. స్టార్టింగ్ లో రీక్యాప్ కూడా వేస్తారు, డోంట్ వరీ. అసలు డెలివరీ ఏజెంట్లు సీక్రెట్ ఏజెంట్లుగా ఎలా మారారు అని ఒక క్లారిటీ కూడా ఇస్తారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ వరకు ఫుల్ కామెడీగా ఉంటుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మధ్య మధ్యలో 2-3 సీన్స్ బోర్ కొడుతుంది, అది పెద్ద మ్యాటర్ కాదు, లైట్ తీసుకోండి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, మంచి ఫన్ ఉంటుంది. శ్రీసింహ పేరుకే ఈ సినిమా హీరో అయినా అసలు హీరో మాత్రం సత్య. ఈ సినిమాకి జాక్పాట్ సత్యనే బడి, మామూలు ఫన్ చేయడు. మా ఫ్రెండ్ నేనైతే నాన్ స్టాప్ గా నవ్వాం. థియేటర్ లో రెస్పాన్స్ కూడా ఎదిరిపోయింది. వీళ్ళిద్దరూ ఒక పెద్ద కేసు సాల్వ్ చేద్దాం అనుకుంటారు. ఆ కేసులో ఒక బిగ్ షాట్ దగ్గర మనీ సైడ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ కేసులో వీళ్ళు ఇరుక్కుంటారు. అంతకు మించి ఏం చెప్పను, స్పాయిలర్స్ కూడా ఇవ్వను. ఇంటర్వెల్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది, పక్కా షాక్ అవుతారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఒక సీక్రెట్ ఏజెంట్, హీరోకి సీనియర్ గా యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్ లో కేసు సాల్వ్ చేస్తున్న టైంలో డ్రగ్స్ కథ మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అవుతున్న టైంలో కొన్ని క్యారెక్టర్స్ దొరికిపోవడం, పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్స్ మళ్ళా రావడం, అలా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ లో అసలు మెయిన్ విలన్ ఎవరో ఇప్పుడు రివీల్ చేస్తారు. బట్ నేనైతే క్లైమాక్స్ కి 15 మినిట్స్ ముందే 2 క్యారెక్టర్స్ మీద డౌట్ పడ్డా. మొత్తానికి అదే అయ్యింది. ఆ ఇద్దరిలో ఒకరు మెయిన్ విలన్ అనమాట. వెన్నెల కిషోర్ అండ్ సునీల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ మిగతా యాక్టర్స్ కూడా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా పార్ట్ 1 కి ఇంకా బెటర్ గా ఉంది. అండ్ సినిమా అయిపోయింది కదా అని లేచి వెళ్ళిపోకండి. సినిమా అయిపోయాక ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయిపోయాక ఇంకా 5 to 10 మినిట్స్ సినిమా ఉంటది. అయిపోయింది కదా అని లేచి వెళ్ళిపోకండి. అండ్ లాస్ట్ లో స్పెషల్ క్యామియో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3 స్టార్స్. ఇంకో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and click the bell icon. See you in the next video buddies. Signing off.